అప్పు కట్టేవాడి కంటే ఎగ్గొట్టి తిరిగేవాడే మన సమాజంలో చాలా మంచోడు. అప్పు ఎగ్గొట్టు తిరుగువాడు ధన్యుడి సుమతి. ఇది నేను కనిపెట్టినటువంటి పద్యవనాలో సామెతనాలో తెలియదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మనం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అవసరం వస్తుంది. ఖచ్చితంగా చాలామందికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరో నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు అప్పు జోలికి వెళ్లకుండా, అప్పు అవసరం రాకుండా. 100కి 90% మంది నాకు తెలిసి ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తారు. అప్పు చేసేటప్పుడు నిజమైన నీతి నిజాయితీ గలవాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒకరోజు లేట్ అయినా కానీ తీసుకున్న డబ్బులు కట్టేయాలి అనే ఉంటుంది. అంటే కొంతమంది ఎగ్గొట్టే ఉద్దేశంతోనే తీసుకుంటారు, ఎగ్గొడతారు కూడా. కొంతమంది కట్టే ఉద్దేశంతో తీసుకుంటారు, కొంతమంది కట్టేస్తారు, కొంతమంది కట్టలేని పరిస్థితి వస్తుంది. అనారోగ్యం కలగటమో, వ్యాపారంలో లాస్ రావటమో, ఏదో ఒక కారణం జరుగుతుంది. చెప్పిన టయానికి డబ్బులు ఇవ్వలేరు. అందులో నేను కూడా ఒకడిని అనుకోండి, నేనేం మినహాయింపు కాదు. మా నాన్న చనిపోకముందు మా కుటుంబం కోసం, నా చదువు కోసం, నా కంప్యూటర్లు అవి ఇవి కొనిపించటం కోసం, నా కంప్యూటర్ నేర్పించటం కోసం చాలా బాకీ చేశాడు. ఆయన బతికున్నన్ని రోజులు నాకు ఒకటే మాట చెప్పేవాడు, నాకు అనారోగ్యంగా ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. ఒకవేళ నేను చనిపోతే ఎవరెవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో దయచేసి వాళ్ళకి ఎగ్గొట్టొద్దు. మా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి చచ్చిపోయాడు తీర్చకుండా అనేటువంటి పేరొద్దు. దయచేసి వాళ్ళకు ఒక రోజు లేట్ అయినా కానీ తీర్చేయని చెప్పి మా నాన్న నాకు చెప్పడం జరిగింది. ఏదో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా అనుకుంటున్నారా? అలానే సేమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆ ప్రకాష్ రాజ్ చనిపోయేటప్పుడు అల్లు అర్జున్ ఎలా ఆ బాకీలన్నీ తీర్చడం కోసం తన ఆస్తుల్ని త్యాగం చేస్తాడో, నాకేం ఆస్తులేమీ లేకపోయినా హోటల్లో పొట్లాలు కట్టి అంటే స్టాల్ బాయ్గా పనిచేసి ఆ వచ్చే కొద్ది జీతంలోనే ఆ 350-400 రూపాయల జీతం వచ్చేది. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నేను ఒక చిన్న రేకులింట్లో అద్దెకుండి అందులోనే మా అమ్మ మిరగాయ తొడలు తీస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులు ఇంటి ఖర్చుకు ఆమె వాడుకుంటుంటే, ఆ పెన్షన్ వస్తే దాంతో ఇంటద్దె కట్టి నా బాకీలో నేను సంపాదించే డబ్బులో కొంచెం నా ఖర్చులకి ఉంచుకొని మిగతావి బాకీలు కడుతూ మా నాన్న చనిపోయేటప్పుడు ఆయన చేసినటువంటి బాకీ ఏదుందో అది తీర్చుకుంటూ వచ్చా. ఆ తర్వాత నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మూలంగా నేను ఒక 2-3 లక్షల రూపాయలు బాకీ పడ్డా. స్టిల్ ఇప్పటికీ లెక్కేసుకుంటే ఎవరికి ఇవ్వాల్సినవైనా కానీ ఒక 2 లక్షల రూపాయలు నాకు బాకీ ఉంటుంది. నేను ఎవరి దగ్గర అయితే బాకీ చేశానో వాళ్ళకి ఏ రోజు నేను సమాధానం చెప్పకుండా ఉండను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ ఎత్తే పరిస్థితి ఉంటే, ఎందుకంటే నేను తోలేది ఆటో కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ ఎత్తి నేను మాట్లాడలేను. చెవులో బ్లూటూత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉండొచ్చు. ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫోన్ మాట్లాడితే ఒప్పుకుంటారు, కొంతమంది ప్యాసింజర్లు ఒప్పుకోరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా కానీ ప్రమాదమే. కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను ఫోన్ ఎత్తి మాట్లాడలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ ఎత్తలేకపోవచ్చు. ఏదైనా కానీ వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టి రిప్లై ఇస్తా. ఒకరోజు లేట్ అయినా కానీ రిప్లై ఇస్తా. ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇలా ఉంది, పలానా టైంలో నేను ఏదైనా అడ్జస్ట్ చేయగలుగుతాను, లేకపోతే ఇప్పుడు దొరకవు, ఏదో ఒకటి చెప్తాను. చెప్పకుండా అయితే ఉండను. చాలామంది నాకు అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎందుకు నువ్వు అంత ప్రెజర్ ఫీల్ అవ్వటం, నా దగ్గర లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నిన్న కూడా ఒకడు మా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఏంటి వాళ్ళకి భయపడటం ఏంటి, సమాధానం చెప్పడం ఏంటి, నా దగ్గర లేవని ఏం చేస్తారు? ఏం చేయరు. నా దగ్గర లేవు, ఏం చేస్తారో చేసుకోండి అంటే నన్ను ఏం చేయలేరు కూడా. కానీ ఆ మాట నేను అనలేను చాలామందిలాగా. ఎందుకు అనలేనంటే, నా అవసరం కోసం నా దగ్గర ఏ ఇల్లు లేకపోయినా, బంగారం లేకపోయినా మాట మంచితనం మీద ఇచ్చారు. అరే యూసుఫ్ అనేవాడు మనకి తీర్చేస్తాడు అని చెప్పి ఏదో నా కష్టాలు బాధలో నా మంచితనం చూసి ఇచ్చారు. మా నాన్న మంచితనం చూసి ఇచ్చారు. మా నాన్న మంచితనం చూసి ఇచ్చింది తీర్చేశాను. మరి నా మంచితనం చూసి ఇచ్చింది మరి నేను తీర్చాలి కదా. మా నాన్న బాకీని నేను తీర్చినప్పుడు నా బాకీలు ఎగ్గొడతాం కరెక్ట్ కాదు. ఏంటి బాకీలు అంటే ఏదో 10 లక్షలు 20 లక్షలు కాదు, ఒక 2 లక్షలు ఉంటాయి గట్టిగా. ఒక 2 ఏళ్ళు కష్టపడితే నేను మా ఆవిడ బాకీల్లో నుంచి బయటకు వస్తాం. సరే, ఆ తర్వాత కొత్త బాకీలు అవుతాయా అవ్వవా అది వేరే విషయం. ఈ 2 లక్షలకి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటాలు, ఫోన్లు ఎత్తకుండా ఉండటాలు, సమాధానం చెప్పకుండా ఉండటం, నా దగ్గర ఏం చేసుకుంటావో చేసుకో అంటాం,
అంటాం ఒక్క సెకండ్, నిజంగా జరిగేది కూడా ఏమీ లేదు. కోర్టుకి వెళ్ళినా స్టేషన్కి వెళ్ళినా ఎవరైనా కానీ గొంతు మీద కాలు పట్టి ఇప్పటికిప్పుడు ఇచ్చేయాల్సిందే అని అనరు. ఎందుకంటే మన దగ్గర ఏమి చెక్కులు లేవు, బాండ్లు లేవు. నోటి మంచితనం మీద వాళ్ళు ఇచ్చారు, మనము తీసుకున్నాం. కానీ మన మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది కదా, మనకు ఆపదలో ఇచ్చారు, ఇబ్బందుల్లో ఇచ్చారు కాబట్టి మనం ఇచ్చేయాలి అన్నది నా ఉద్దేశం. కానీ ఈ ఇచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, సామెత ఉంది కదా, ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు లేచి వచ్చాడంట. ఎవరైతే నాకు అప్పులు ఇచ్చారో వాళ్ళకి చాలామంది ఎగ్గొట్టి అలా రివర్స్ అయ్యారు. మా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటాలు, స్టేషన్లో కూడా నువ్వు ఎంత కట్టగలవరా, నేను నెలకు 1000 రూపాయలు కడతా, నెలకు 2000 కడతా, లేకపోతే ఇదిగో సంవత్సరానికి ఎంత కడతా అని చెప్పి ఎవరైతే బాకీ తీసుకున్నారో వాళ్ళకి ఫేవర్గానే తీర్పులు జరిగాయి. కాబట్టి కోర్టుకు వెళ్ళినా, జడ్జి అయినా కానీ, స్టేషన్కి వెళ్ళినా, ఎస్ఎల్సీఏలు అయినా కానీ నువ్వు చచ్చిపో వాడికి బాకీ కట్టు అనరు. వాడి యొక్క పరిస్థితి ఏంటి, వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాడి సంపాదన ఏంటి, వాడు ఎంతైతే కట్టగలుగుతాడో అంతే కట్టమంటారు. ఆ బాకీ ఇచ్చిన వ్యక్తికి కూడా నచ్చ చెప్తారు, ఏమని, మరి వాడి పరిస్థితి బాగాలేదు, మరి నువ్వు ఇచ్చేసావు, ఎలాగో అలా నువ్వు వసూలు చేసుకో, ఇంకా కోర్టులకి స్టేషన్లకి ఏడ తిరుగుతావు నువ్వు, ఇప్పుడు చేసేది ఏమీ లేదని చెప్పి అటువైపు కూడా చెప్తారు. ఇంకా ఈ బాకీ ఇచ్చిన వ్యక్తి కూడా ఏం ఆలోచించుకుంటాడంటే, ఇటు కూడా ఇచ్చి ఇరుక్కొని పోయాను, మరి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను ఇంతే కట్టగలను, ఇలానే కట్టగలను అంటున్నాడు కాబట్టి సరే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఎంతో కొంత తీసేసుకుందాం అని చెప్పి ఆ బాకీ ఇచ్చిన వ్యక్తి కూడా అనుకుంటాడు. దీని ద్వారా బాకీ ఇచ్చిన వ్యక్తి నష్టపోతాడు చాలానే. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 50,000 ఇస్తానంటాడు. అది కూడా నేను నెలకి ఎంత ఇవ్వగలను, సంవత్సరానికి ఎంత ఇవ్వగలను అంటాడు. ఇంకా అక్కడ ఒప్పుకోక తప్పదు. ఈ చిన్న చిన్న బాకీలకి లాయర్లను పెట్టుకొని స్టేషన్లకి కోర్టులకి తిరగలేము. ఆ లాయర్ ఫీజులే డబుల్ అవుతాయి, ఆ తిరగటానికే డబుల్ అవుతాయి. కాబట్టి ఈ కోర్టులు లాయర్ల జోలికి కూడా ఈ 1,50,000కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇందులో కొంతమంది పరిస్థితి ఏంటంటే అవన్నీ ఫేస్ చేశారు. నాకు బాకీ ఇచ్చిన వాళ్ళు, అంటే 2 లక్షల బాకీ అంటే అది ఏదో ఒక వ్యక్తి దగ్గరే తీసుకున్నది కాదు, కొంచెం కొంచెంగా కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకున్నది. ఇందులో అందరూ నాకు ప్రెజర్ చేసి గొంతు మీద కాలేసి తొక్కుతున్నారా అంటే కాదని చెప్పాలి. వింటారు. ఇప్పుడు నేను పలానా తారీఖు రోజు ఇస్తాను అన్నప్పుడు ఆ రోజు నాకు దొరకకపోయినా మళ్ళీ ఏదన్నా వాయిదా పడ్డా కొంతమందికి చెప్తే వింటారు. కొంతమంది పరిస్థితి ఏంటంటే కొంచెం ఓవర్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎంతోమంది ఎగ్గొట్టుంటారు, వాళ్ళని వీళ్ళేం పీకలేకపోతారు. ఆ విషయాలు కూడా నాతో చెప్తారు. పలానా వాడు బాకీలు తీసుకున్నాడు ఈ సుబ్బయ్య నా దగ్గర, కానీ వాడు ఇవ్వలేదు, అడుగుతుంటే రివర్స్ అవుతున్నాడు, ఎగ్గొట్టేస్తున్నాడు, నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వాళ్ళు నాకే ఫోన్ చేసి వాళ్ళ బాధ చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో పాపం ఇచ్చేయాలి కదా, ఒకరోజు లేట్ అయినా ఎంతో కొంత 5,000 కాకపోతే 2,000, 2,000 కాకపోతే 1,000 తీర్చాలి కదా అని నేను అనుకుంటా. అరే వీళ్ళందరూ ఎగ్గొట్టేశారు, నేను కూడా బాకీ ఎగ్గొడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఈ టార్చర్ ఉండదు అని నేను అనుకోవచ్చు. కానీ అలా నేను అనుకోను. ఎందుకంటే నాకు ఎవరికి కూడా బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం లేదు. బాకీలు తీర్చే ఉద్దేశమే ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ అనవసరంగా నా మంచితనాన్ని చేతగానితనంగా చేసుకొని ఎక్కువగా నన్ను ప్రెజర్ పడితే మట్టుకి ఆ మాటలు నేను కూడా వాడాల్సి వస్తుంది. నా క్యారెక్టర్ అది కాదు. కాబట్టి కొంతమంది ఏంటంటే ఓవర్గా ఒకటే ఫోన్లు చేసేయటం, ఒకటే మెసేజ్లు చేసేయటం వద్దు. నాకు గుర్తుంటుంది, నేను పడుకునేటప్పుడు నా కల్లో కూడా నాకు గుర్తుంటుంది, పలానా వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఒకళ్ళు నాకు గుర్తు చేయాల్సిన ఉంది, ఇస్తాను. ఒకరోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, 10వ తారీఖు అన్నది ఇంకో నెల లేట్ అవ్వచ్చు, కానీ ఇస్తాను. ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. నేను నా భార్య ఇద్దరం అనుకునేది ఒకటే, బాకీలన్నీ ఎవరెవరికి రూపాయి ఇవ్వాలో వాళ్ళందరికీ ఆ రూపాయితో సహా చెల్లించేసి నేనుండేటువంటి ఏరియాలో నుంచి బయటపడటం నా ఉద్దేశం. ఇప్పుడు ఓన్లీ నేను ఈ పాత గుంటూరు సుద్దపల్లి డొంక ఏరియాలో ఉండటానికి కారణం నా బాకీలు. ఇది నేను వీడియో ముఖంగా చెప్తున్నా. నేను ఈ సుద్దపల్లి డొంక ఈ పాత గుంటూరులో నేను నా కుటుంబం ఉండటానికి ఒకే ఒక్క కారణం నా బాకీలు. ఈ బాకీలు అనేవి లేకపోతే నేనంటూ నా కుటుంబం అంటూ ఎవరూ తెలియనటువంటి చోట ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు అద్దె ఎక్కువైనా, ఇప్పుడు 8,000 అద్దె కడుతున్నా, 10,000 అద్దెైనా కానీ ఎలాగో అలా కష్టపడి కడతాను తప్ప నేనంటే తెలియని చోట వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఏడుపులు ఎక్కువ.
మనం సంపాదించింది ఏమీ లేదు. కానీ కొంతమంది నాయాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అరే లేదో మొగుడు పిల్లలు కలిసి వీడియోలు తీస్తున్నారు, ప్రమోషన్లు చేస్తున్నారు, ఆమె టైలరింగు, వీడి ఆటో, ఒక పక్కన వీడియోలు, వీడు బాగా సంపాదించేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఏడుపులు. మేము ఆడ సంపాదించింది ఏమీ లేదు. ప్రమోషన్ వీడియో తీస్తే ఒకరోజు వెళ్ళి తీయాలి, రెండో రోజు దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఆ 2 రోజులు చేసినందుకు 2000 తీసుకుంటా. ఆటో తోలిన అంతే రోజుకో 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 2 రోజులకి 2000 వస్తాయి. కాకపోతే ఆటో అంటే ఊరంతా తిరగాలి, ప్రమోషన్ వీడియో అంటే ఇంట్లో కూర్చొని చేసేది. మా ఆవిడ ఇంటింటికి వెళ్ళి డ్రెస్సులు కలెక్ట్ చేసుకొని కుట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి డెలివరీ ఇస్తూ ఉంటుంది. పాపం తన కష్టం తన పడుతుంది. ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు, కాకపోతే ఏడుపులు. అదే మనం అంటూ తెలియని చోట వెళ్ళిపోయాం అనుకోండి, ఒకరినొకళ్ళు పట్టించుకొని ఏరియాలు కొన్ని ఉంటాయి, అక్కడ చచ్చినా కానీ పట్టించుకోరు. అలాంటి ఏరియాలకు వెళ్ళామనుకో ఏ ఇబ్బంది ఉండదు, మన బ్రతుకు మనం బతకొచ్చు బతికినన్నాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచనలోనే ఉన్నాం. ఎవరెవరికైతే బాకీలు ఇవ్వాలో వాళ్ళందరికీ బాకీలు అన్నవి పూర్తి చేసి, చెప్పిన టైంకి ఇవ్వలేకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆర్థికంగా పెద్ద సంపాదన లేకపోవటం అయి ఉండొచ్చు, ఇతర ఇంట్లో అవసరాలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తినకుండా ఉండలేము, తాగకుండా ఉండలేము. కొన్ని ఉంటాయి, ఇంటద్దెలు, కరెంటు బిల్లులు, తిండి, వీటిని ఆపలేం. అవి ముందు గడుపుకోవాలి. ఇప్పుడు బాకీ ఉన్నాం కదా అని చెప్పి తినకుండా తాగకుండా పస్తులుండి అయితే తీర్చలేం. బాకీ తీసుకునేటప్పుడు సమస్యలు మాత్రమే గుర్తొస్తాయి, బాకీ తీర్చేటప్పుడు అప్పుడు కూడా సమస్యలే గుర్తొస్తాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఒకటే, బాకీలు ఖచ్చితంగా నేను ఇచ్చే ఉద్దేశంతోనే ఉన్నాను, తీర్చే ఉద్దేశంతోనే ఉన్నాను. ఈ 2 లక్షల రూపాయల బాకీ కోసం నేను ఈ గుంటూరు వదిలిపెట్టి ఏ బొబ్బర్లంకో, సూర్యలంకో, శ్రీలంకో వెళ్ళాలి అనుకోవట్లేదు. ఏంటి, ఎగ్గొట్టే ఉద్దేశం అసలే లేదు, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండేటువంటి ఉద్దేశం అసలే లేదు. ఇస్తాను, నయా పైసాతో సహా చెల్లిస్తాను. కాబట్టి 2 లక్షల బాకీ కోసం ఎగ్గొట్టలేరు. మీరు కూడా చాలా ఓపిక పట్టారు నా మంచితనాన్ని చూసి, కాదనట్లేదు. ఇంకాస్త ఓపిక పట్టండి, మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను. అలానే ఎవరైతే బాకీలు ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే, దయచేసి మీరు బాకీలు ఉన్నారని చెప్పి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, లేకపోతే గతంలో నాలాగా సూసైడ్ అటెంప్ట్లు ఇవన్నీ చెయ్యొద్దు. ప్రాణం ఏం పోదు. లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళకే ప్రాణం తీట్ల. నీకున్న ఒక 5 లక్షలు 10 లక్షల అప్పు కోసం నేను ఎవడు మర్డర్ చేయడు. స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా నీకు ఉరిశిక్ష ఏమీ వేయరు. కాబట్టి అనవసరంగా కంగారు పడిపోయి, ప్యానిక్ అయిపోయి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు అడుక్కుంటూ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. చెప్పండి, వింటారు, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. దీనంతటికి కారణం ఏంటంటే సరిపోయేంత సంపాదన లేకపోవటం. మనకు సరిపోయేంత సంపాదన ఉన్నప్పుడు ఏదో ఒక పెద్ద అవసరం వస్తే తప్ప చిన్న చిన్న అవసరాలకి 500కి 1000కి బాకీ చేయాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి బాకీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఎగ్గొట్టొద్దు, ఇచ్చేయండి ఒక రోజు లేట్ అయినా కానీ. కాబట్టి నా బాకీలోళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పువ్వుల్లో పెట్టకపోయినా ఫోన్పేలో అయినా మీ డబ్బులు మీకు కొట్టేస్తా, నో ప్రాబ్లం. ఇది నా బాకీల గురించి నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి నా అప్పులు వచ్చేసి ఒక 2 లక్షలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో తీర్చేస్తే ఈ ఏరియా వదిలిపెట్టి ప్రశాంతంగా నేను కూడా ఎవరికి తెలియని చోట వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఇది నా పరిస్థితి. మరి మీ పరిస్థితి ఏంటో మీకే తెలియాలి. ఉంటా. ఈ వీడియోకి అంతే, బాయ్.